ఎన్ని వాళ్ళు వచ్చి కట్టారా? తీస్తే దేవుడు శ్రీకాంత్ గారు జై ఈరోజు ఒంగోలులోని సంతపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో మన హనుమాన్ శోభయాత్ర ఈరోజు మొదలుపెట్టారు. చాలా సంతోషం. వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఎవరైతే ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రజలంతా బాగుండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా ఆ హనుమంతుని ఆశీస్సులు ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర జయప్రదం కావాలి. ప్రజలు ఒంగోలులో ఉండే ప్రజలే కాకుండా అందరూ కూడా బాగుండాలి. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ సైకో ప్రభుత్వంలో అనేక పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితులు కూడా మనం చూసాం. భయభ్రాంతులతో ప్రజలంతా కూడా బతకటం కూడా మనం చూసాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 164 సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పరిపాలన రావటం కూడా మనందరం కూడా తెలిసిన విషయం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో, భయపడ్డారో, అభివృద్ధి లేకుండా ఏ విధంగా నోచుకున్నామో ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అదేవిధంగా మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్లో మళ్ళా ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా ప్రారంభిస్తాం. తప్పకుండా కూడా ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కూడా తీసుకొస్తాం. గంజాయి లేని ప్రాంతంగా తీసుకొస్తాం. అదేవిధంగా ఎక్కడైతే అభివృద్ధులు ఆగిపోయినాయో అభివృద్ధిని కూడా కొనసాగించి తప్పకుండా ఒంగోలులో అన్ని విధాలుగా కూడా మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు కూడా కష్టపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ హనుమాన్ మనకు కూడా అందరికీ బలం ఇవ్వాలి, అందరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలి, ఒంగోలులో ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని నేను కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ యాత్ర జయప్రదం కావాలనేది ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను.